ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు నగరానికి చెందిన ఇద్దరు శిరీష గణేష్. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి ప్రాణహాని ఉందంటూ వీళ్ళు కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. అసలు ఎందుకు ప్రాణహాని ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు మీరు. నమస్కారం అండి, నా పేరు వడ్డీ శిరీష. నేను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి మరియు తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు నాకు గ్లాస్ టంబ్లర్ కేటాయించారు. నేను ఈ కూటమి అభ్యర్థులైన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి మరియు తూర్పు నియోజకవర్గం నుండి శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవ్వడం, ఎక్కడికి వెళ్ళినా సరే సీరియస్గా చూడడం, ఫేస్ టు ఫేస్ వచ్చి గొడవాడే విధంగా, గొడవకు ప్రేరేపించే విధంగా మమ్మల్ని సీరియస్గా చూడడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా అలాంటి అనుమానాస్పద వ్యక్తులను నేను గుర్తించాను. అందుకే మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి మాకు భద్రత కల్పించాలని చెప్పి కోరాం. కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారికి ఈ దృష్ట్యా మాకు భద్రత కల్పించమని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది వరకు ఎప్పుడూ కూడా మనకి యూపీలోని వేరే వేరే రాష్ట్రాల్లోని ఇలాంటి దాడులు జరగడం మనం గుర్తించాం. కానీ ఆఖరికి ఈ ఏపీలో కూడా ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరంగా ఉంది. దీని దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ వారు ఇలాంటివి జరగకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు వడ్డీ హరిగణేష్. నేను విశాఖ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఎలక్షన్ కమిషన్ వారు నాకు సీసీటీవీ కెమెరా సింబల్ ఇవ్వడం జరిగింది. తర్వాత నా భార్య అయినటువంటి వడ్డీ శిరీష గారు కూడా విశాఖ తూర్పు మరియు నార్త్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశాం. ఎలక్షన్ సింబల్లో ఎలక్షన్ కమిషన్ వారు మాకు రెండు దిక్కులా కూడా గ్లాస్ టంబ్లర్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు ఆ రోజు నుంచి కూడా గుర్తు తెలియని వ్యక్తులు మా వెనకాతల ఫాలో అవ్వడం, తర్వాత ఫేస్ టు ఫేస్ సీరియస్గా చేయడం చేసేవారు. కొన్నాళ్ళు పోయినాక మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత జనాల్లో జరిగే కన్ఫ్యూజన్ చూసి, ప్రజల్లో జరిగే కన్ఫ్యూజన్ చూసి మేము ఏమనుకున్నామంటే, లేదు మనం కూటమికి సపోర్ట్ ఇచ్చి ఈ కన్ఫ్యూజన్ తొలగించాలి. ఎందుకంటే కూటమికి వేయాల ఓటు లేకపోతే గ్లాస్ సింబల్కి వేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి మేము విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్న వెలపూడి రామకృష్ణ గారికి, నార్త్ నుంచి పోటీ చేస్తున్న శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి కలిపి మేము పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత కూడా ఎవరో గుర్తుపట్టని వ్యక్తులు వాళ్ళు కనీసం విశాఖ వాసులకు కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల ఫాలో అవ్వడము, కావాలని ఫేస్ టు ఫేస్ చాలా సీరియస్గా చూడడము, మీరు గొడవకు వస్తారేమో అన్నట్టుగా కావాలని రేస్ చేసి మాకు అర్థమైంది, ఇది రాష్ట్రంలో మనమే కాదు మిగతా దిక్కులా కూడా చాలా దిక్కుల ఇదే పరిస్థితి ఉంది. నాయకుల మీద దాడులు, రాజకీయ ఒత్తిళ్లు, తర్వాత ఈవీఎంల పగలగొడ్డాలు, ఇలాగా విస్ఫోటం జరుగుతూనే ఉంది. అయితే ముందస్తుగా మనము 4వ తారీఖున ఏ విధమైన రిజల్ట్ అయినా వచ్చిన తర్వాత మన పడే హాని అయితే మటు చాలా ఎక్కువే ఉంటుంది అని చెప్పి మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఆ యొక్క కంప్లైంట్ని పోలీస్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత దానిపై తగు విచారణ జరుగుతుంది. మీకు ఏమైనా ఫోన్స్ ఏమైనా వచ్చాయమ్మా? ఏమైనా బెదిరింపు కాల్స్ అలాంటి? ఫోన్ కాల్స్ ఏవి రాలేదండి. కానీ ఎప్పుడు విశాఖ వాసుల్లో కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నారు. అనుమానాస్పదంగా చూడడం, కోరుండి మా మీదకి గొడవ పెట్టుకునే విధంగా మా మీద సీరియస్గా చూడడం, ఫేస్ టు ఫేస్ చూడడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగానే అనిపిస్తుంది. మా పిల్లలకి కానీ మాకు కానీ ఎటువంటి హాని జరగకూడదని చెప్పేసి మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓ గారు కూడా కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్నారు కదా, ఏం హామీ ఇచ్చారు? మాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారండి. చెప్పండి, ఇదే ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేయడం? ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయాలి? ఇంతకు ముందు కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నేను కార్పొరేటర్ కింద కూడా పోటీ చేశాను. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడం జరిగింది. తర్వాత మా హస్బెండ్ కూడా పోటీ చేయడం జరిగింది. ఈసారి గ్లాస్ టంబ్లర్ రావడం వల్ల కొంచెం ఎక్కువగా థ్రెట్టింగ్ ఉందన్నమాట మాకు. దీని మీద ఎన్నికల కమిషన్కి ఏం దృష్టి తీసుకెళ్ళామండి. ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అది ఏమో ఆయన తీసుకొని స్పందించి పోలీస్ కమిషనర్ గారికి ట్రాన్స్ఫర్ చేసి దానిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదైనా అవసరం అయితే మటు మాకు ఈ నెంబర్కి కాల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి కూడా అనడం జరిగింది. చెప్పండి, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, అలాంటిది ఇప్పుడు పోటీ చేయకుండా స్వేచ్ఛ లేకుండా బెదిరింపులు కాల్స్ చేయడంపై ఏ విధంగా చూడవచ్చు రాజ్యాంగబద్ధంగా? మన స్వతంత్ర భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా పోటీ చేసే హక్కు ఉంది, ఎక్కడి నుంచైనా. ఇలాంటి హక్కుని కాలదోయడానికి ఏంటంటే
సంఘ విద్రోహతులు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ప్రతి దిక్కులా కూడా ఏదో ఒక గొడవలు చేయకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు. ఇలాంటి వాళ్ళని ఈసీఐ కఠినంగా శిక్షించి ఎలక్షన్స్ని బాగా ప్రశాంతంగా జరిపించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇది ఇద్దరు అభ్యర్థులు చెప్తున్నారు. పూర్తిగా ఎన్నికలు జరిగేటప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలు తీసుకోవాలి. అలాగే మాకు బెదిరింపు కాల్స్ అలాగే థ్రెడ్ కూడా ఉందని దీనికి నిన్న కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. పూర్తిగా అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి. అలాగే మాకు పోటీ చేసే హక్కు కూడా కల్పించాలని వీళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.